శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వర నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని, కుజులు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ పరంగా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. అప్పు ఇవ్వడము తీసుకోవడము దానివల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగానే గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ పరంగా ఉద్యోగం చేస్తున్న వారికి కొంతవరకు బాగున్నా కూడా ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా చేసుకుని వచ్చిన ఉద్యోగం మారాలి, ఉన్న ఉద్యోగంలో పై స్థాయికి ఎదగాలి అనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం విరమించుకోవడం చెప్పదగింది. ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, ఆరోగ్య విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సహోదరి మధ్య ఆస్తి వివాదాలు తారస్థాయికి చేరడం, ఇంకా మనకి ఆస్తి పంపకాలు జరగాలి అనే భావన కూడా ఎక్కువగా ఉంటుంది. ఏమి పాలు పోసిన ఏది పాలుపోని పరిస్థితి గోచరిస్తుంది. అయోమయమైన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఏది నిర్ణయం తీసుకునే పరిస్థితి గోచరిస్తోంది. అందుకే కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప స్థిరమైన నిర్ణయాలు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. ప్రాజెక్ట్స్ కానీ ప్రాపర్టీస్ కొనుగోలు చేసే ఇది కానీ చక్కగా కలిసి వస్తాయి. చేసే పనిలో కష్టం తెలుస్తుంది. 10 మందిలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, టెక్నికల్, సినిమా, కళా రంగాల వారికి, అకౌంట్స్, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్ ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. సప్తమంలో కేతున్నారు. భాగస్వామి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, ఏదైనా సరే ఫ్రెండ్స్ మాట వినేసి ఇంట్లోతో ఇబ్బంది పడడం అనేది జరిగే అవకాశాలు గోచరిస్తోంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలలో సాధ్యమైనంతకు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. చక్కగా ఉంది. ఒక కార్యక్రమానికి, ఒక నూతన కార్యక్రమం ప్రారంభించాలనే యోచన చేస్తారు. అది చక్కగా ప్రారంభించండి, కలుసుబోధనంగా ఉంటుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతోటి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన నిత్యం ఉదయం సాయంత్రం చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు పంచముఖి రుద్రాక్ష మెడలో ధరించడం చెప్పదగినది. అదేవిధంగా ఆడవారు కాలభైరు రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. లాభాధిపతి భాగ్యాధిపతి అయిన తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కొంతవరకు బలంగానే ఉన్నారు. అయితే అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. అదేవిధంగా నూతన కార్యక్రమం శ్రీకారం చుట్టి మనకంటూ పేరు తెచ్చుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు పరిపూర్ణంగా పరిగెత్తాలి, ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని దాటి మనం ఎదగాలి,
మనకంటూ స్థానం సంపాదించుకోవాలి, అటు వృత్తిలోనూ ఉద్యోగంలోనూ ఇటు కుటుంబ సభ్యులను మనకంటూ ఉండాలి పేరు అనే భావంతో ముందుకెళ్తారు. అదేవిధంగా మీకున్న గ్రహగతులు బాగున్నాయి, అయితే వృత్తి ఉద్యోగంలో మటుకి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. దశమంలో కేతు ఉన్నారు. ఆధ్యాత్మికంగాను కొంచెం చింతన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడడానికి ఇంతే ఫలితమా అన్న ఒకసారి ఆలోచన వస్తుంది. అయితే 10 రూపాయలు రావాల్సిన చోట 2 రూపాయలు వస్తుంది. మన అప్పటికి మీరు అలాంటప్పుడు మీ ధైర్యాన్ని కోల్పోకుండా మీ సమయస్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి. సహోదరుల మధ్య చక్కగా విభేదాలు రాకుండా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయవరాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయవరాలు చక్కగా ఉన్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. కష్టం తగిన ప్రతిఫలం చాలా వరకు లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో ఒక శుభవార్తను కూడా వినే అవకాశం గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. చేతిదాకా వచ్చిన సంబంధం చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుత గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం ఆగిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఒక వాహనం కానీ అదేవిధంగా నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే నూతన గృహం కొనాలనే ఆలోచన ఏదైతుందో అది ఇప్పుడు విరమించుకోవడం చెప్పదగినది. తర్వాత కొనుక్కుందాం, తర్వాత కొనే పరిస్థితి కూడా చక్కగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు అప్పులు తీర్చుకుని ముందుకు వెళ్లే పరిస్థితి, సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చుకుని తర్వాత ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనే పరిస్థితులు గోచరిస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులు తీర్చుకుని తర్వాత గృహం కానీ ఇల్లు ఫ్లాట్ కానీ కొనాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఇప్పుడు ఏదైనా కొనేద్దాము, ఏదో ఒకటి చేసేద్దాం, ఎలాగైనా చేద్దాం అనే మటుకి ఆలోచన వెళ్ళకండి. తద్వారా తర్వాత మీరే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. లేనిపోయిన అనుమానాలతోటి ఇబ్బంది పడే అవకాశం లేదా వాగ్వాదాలు దిగడం ఇటువంటి ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా నలుగురితో పాటు మనం ఉండాలి, వెళ్ళాలి అనే ఆలోచనతోటి మీరు ఉన్నా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు పై చదువు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాల్లో ఉన్న వారికి అక్కడ పిఆర్ కోసం అక్కడ వైద్య వృత్తిలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి గడుకాలం అని చెప్పచ్చు. ఉద్యోగం చేదాకా వచ్చి జరపడం లేదా ఉద్యోగంలో ఉన్న వారికి లే ఆఫ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ఎంత కష్టపడినప్పటికీ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు గట్టిగా చేయాలి.